అలా బయటకెళ్ళినప్పుడు ఏదైనా నిమ్మకాయలు తిప్పి పడేయడం, దానికి బొట్లు ఉంటాయి గనక అక్కడ తొక్కొద్దు, చేయొద్దు అని జెప్పేసి ఇలాంటివి చెప్తూ ఉంటారు పెద్దలు. అవును. కానీ నేనెళ్ళినప్పుడు కావాలనే తొక్కి జూషినా. నాకేం గాలేదు గదా! నేను దీనికొకటి చెప్తాను. హ్మ్. నా నేను చెప్పిందేంటంటే, సింపుల్‌గా మీ ఇంట్లో మీ అమ్మగారు నీకు దిష్టి తీస్తారు. హ్మ్. అవునా? దిష్టి తీసిన దిష్టి రోడ్డు మీద ఏస్తారు. హ్మ్. నేను దాన్ని తొక్కా. అప్పుడు దాని నెగెటివ్ ఫలం ఎవరికి? వేసిన వాళ్ళకా? తొక్కిన వాళ్ళకా? సో, తొక్కిన వాళ్ళకనే అంటాను. వేసిన వాళ్ళకి 200% ఎళ్తుంది. తొక్కిన వాళ్ళకి 100% ఎళ్తుంది. కానీ అక్కడ తగ్గిందంటున్నారు గదా! ఏం తగ్గింది? దిష్టి తీయడం వల్ల తగ్గిందంటున్నారు గదా! తగ్గింది. కానీ మీరు చేసింది నెగటివిటీ కదా! హ్మ్. నేనేం చెప్తాను? దిష్టి తీస్తే తీయండి. కానీ అది తీసేది నిమ్మకాయతో కాదు. ఓకే. ఉప్పు, మిరియాలతో తీయండి. వాష్ బేసిన్‌లో ఏసేయండి. హ్మ్. అప్పుడేమవుతుంది? ఎవరు తొక్కరు. ఒకవేళ నిమ్మకాయతో తీస్తే చెట్లలో వేయండి. హ్మ్. లేకపోతే ఎవరు నడవని ప్లేస్‌లో ఎయండి. ఓకే. అప్పుడేమవుతుంది? నెగెటివ్ ఎఫెక్ట్స్ రాదు. క్రాస్ రోడ్స్‌లోనే ఎయ్యాలని ఎంతమంది చెప్పారు? అక్కడెందుకెయ్యాలి? హ్మ్. అసలక్కడ ఎయ్యకూడదు. ఎందుకంటే చాలామంది ఎళ్తారు కాబట్టి ఆ నెగటివిటీ అంతా ఎవరైతే ఎస్తారో వాళ్ళకెళ్తుంది. హ్మ్. మీరు కావాలని తొక్కారు. అంటే ఇదంతా ఒక మూఢనమ్మకాలు గాదు. నిజమే అని మీరంటారు. నిజమే. హ్మ్. కాకపోతే ఏంటంటే మీరు కావాలని తొక్కారు. ఓకే. టెస్టింగ్‌కి తొక్కారు. హ్మ్. అదే మీరు అదే టైంలో చూడకుండా తొక్కుంటే ఆ ఫలితం మీకొచ్చేది.